శివశంకర్ మాస్టర్‌తో ఎట్లా ఉండింది సార్? ఎన్ని సంవత్సరాల జర్నీ అంటే అనేది మీకు మొత్తం? శివశంకర్ మాస్టర్ గారికి నాకు 15 సంవత్సరాల అనుబంధం. ఓకే. ఏనైనా షూటింగ్‌కి వస్తున్నావు కదా! హ్మ్. ఐబ్రోస్ బాగుండవు. ఐబ్రోస్ లేకపోతే ఎవరు పట్టించుకుంటారు నాయనా మనవన్ని. అదేనైనా మనకి. ఒకరోజు నేను శివశంకర్ మాస్టర్ గారు హ్మ్. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ఇద్దరం వెళ్తున్నాం. ఆయనకు నగలేసుకునే అలవాట్లు. నేను కూడా నగలేసుకుంటా. ఒక బ్యాగులో నగలన్నీ ఉంటాయి. ఆ! టీసీ వాస్తవం ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ఈఏపీలు వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా ఆడవాడు డోర్ కొట్టాలి. వాడు హిందీ, వాడు తెలుగు రాదు. హ్మ్. అందులో ప్రైమ్ మినిస్టర్లు కూడా ఏసీ ఫస్ట్ క్లాస్‌లో వెళ్తున్నారు. హ్మ్. సార్ ఐడెంటిఫై నేనే ఒక ఐడెంటిఫై నాన్న అన్నాడు. సరే ఎందుకైనా మంచిది ఇవ్వచ్చు కదే అంటే నేను ఇవ్వను అన్నాడు. ఆ! పరువునసు దాబేశాడు శివశంకర్ మాస్టర్ గారు టీసీ మీద. ఆయన వినడంలా అంటే కారణం ఏంటంటే ఆయనకి తెలియదు ఈయన శివశంకర్ మాస్టర్ గారని. ఆహాహా! హిందీ వాడు కదా! ఈయన అన్ని భాషలు చేశాడు. హ్మ్. హిందీలో చేశాడు, కన్నడలో చేశాడు, అన్ని భాషలు చేశాడు. అలాగా కానీ డ్యాన్స్ విషయంలో శివశంకర్ మాస్టర్ గారు మేము ఖైదీ సినిమాకి చేశాం కదా! హ్మ్. అసలు ఆయన స్టెప్ వేస్తుంటే అది ఎవరి వల్ల కాదండి, కష్టం. ఆ! ఆ మహానుభావుడికి అది ఆయనకే సాటి. అలాంటి హావాభావాలు ఉన్న వ్యక్తి ఇంకా రాడు కూడా. మిమ్మల్ని ఒక శిష్యుడిగా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అప్పటికి ఎందుకు? డాన్స్‌లో అంత ప్రావీణ్యం అనేది కూడా పెద్దగా లేదు కదా! కానీ ఎందుకు ఒకరోజు మాడ వెంకటేశ్వర గారు, ఆ! నాకు తెలియదు ఈ విషయాలు. నేను మాడ వెంకటేశ్వర గారు సాగర్‌లో ఉన్నాం ఇద్దరం. ఆ! నాగార్జున సాగర్. నాగర్ సాగర్‌లో మాకు రూమ్ ఇచ్చాడు. ఆ! ఆ రూమ్‌లో ఉన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? మాడ వెంకటేశ్వర గారు శివశంకర్ మాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఒసేయ్ ఏమనుకున్నానమ్మా, హ్మ్. ఈ నటరాజు కూడా ఏం డాన్సరే అంటున్నాడు. హ్మ్. అప్పుడు మా గురువు గారు అండి, ఎక్కడికి వెళ్తుంది మాడ వెంకటేశ్వర గారు, ఆ జీన్స్ ఎక్కడికి పోద్ది, నీ అల్లుడే కదా. వాస్తవంగా ఆయనకి నేను మామని పిలిచేవాడిని మాడ వెంకటేశ్వర గారిని. ఓకే. ఆయనదేమో దుల్లా అనే ఊరు, ఆహా! మన ఏరియా వాడు కాదు. కాకపోతే మెడ్రాస్లో మన ఇంటికి అమ్మ దగ్గరికి వచ్చేవాడు. స్వర్లతమ్మ గారు ఆయన ఎక్కడికి వెళ్తే బావా అని అంటాడు కానీ వాస్తవంగా ఆయన అలా కాదు. హ్మ్. మనం చూసి మాట్లాడతాడు అంతే. కానీ నాలాగా కాదు. నేను అంటే ఇంకొకరు చూసి ఇంకొక నడక. హ్మ్. పొద్దుటూరులో ఏట్రాముడు ఉండేవాడు. హ్మ్. ఏట్రాముడు అని అంటే మాలాగనే నపుంసకుడు కానీ హ్మ్. అమ్మకు బాగా పరిచయం. హుహు. ఈ మన రాయలసీమ వాళ్ళకి ఎవరో చూస్తే గీరే అలవాటు ఉంటుంది. శోభన్ బాబు గారితో యాక్టింగ్ చేయాలా, అమ్మగారేమో పరిచయం చేశారు. శోభన్ బాబు గారు చాలా అందగాడు. యాహ్! ఆయన పోయి గీరాలకల్లా సినిమాల నుంచి బయటకు వచ్చేసాడు. ఓహో! తర్వాత ఎవరికి వచ్చింది ఆ మాట? ఆ! అమ్మగారు. పెట్టింది అమ్మగారే కదా! అమ్మగారే పరిచయం చేశారు అట్లా కాబట్టి నా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు చాలా ఆయన అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు. అవును. అలాంటి మంచివారు కూడా హ్మ్. ఇంకా రారు కూడా. ఎవరు అంత మంచి వాళ్ళు ఎవరు రారు. అంటే నపుంసకులన్నా ఇజ్రాలన్నా మా అమ్మగారు అందరు ప్రేమించేవారు. ఎట్లంటే రాంప్రభ గారి ఇంట్లో అందరు వాళ్ళే. హుహు. సినిమా యాక్టర్ రాంప్రభ గారి ఇంట్లో అందరూ నపుంసకులు ఉండేవాళ్ళు. హ్మ్. మా ఇంట్లో నేను ఉండేవాడిని. హ్మ్. కానీ వీడు ఎప్పుడు మారుతాడని మా అమ్మ ఎక్కువ ప్రార్థనకి వెళ్తుండేది. మందిరానికి వెళ్తున్నప్పుడు అట్లా మా అమ్మ ప్రార్థన చేయంగా నేను మారుమనసు పొంది రక్షించబడి అవన్నీ వదిలేసేసాను. అట్లా నన్ను కూడా మా అమ్మగారు బాగా చూస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు అమ్మలేని లోటు ఒకటే, నాకు ఆర్థిక ఇబ్బంది. ఏంటంటే మా అమ్మగారు లేరు కాబట్టి అప్పుడప్పుడు ఏడుస్తూ కూర్చుంటా. కానీ సార్ ఫైనల్ శివశంకర్ మాస్టర్ గారి చివరి రోజుల్లో ఏంటంటే అలా చిన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం అని కానీ లేకపోతే అపార్ట్మెంట్లో పోవడానికి ఏంటండి, ఆయనకు ఆస్తి ఏం లేక కాదు,
కోడల వల్ల కొద్దిగా నష్టపోయాడు. తర్వాత నేను మేఘమా మరొకెనో అనే పాటకి రాజమండ్రిలో షూటింగ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బంగారు నగలు వేసుకుంటాను, తర్వాత లిప్టిక్ పూసుకుంటా, ఐబ్రో చూసుకుంటా, వెంట్రుకలు పెట్టుకుంటా. అయితే ఎవరినైనా మేనేజర్ వస్తాడు, ఎవరినైనా డాక్టర్ డైరెక్ట్ ఎవరినైనా పలానా గురుగారు మరి నాకు ఇస్తావా, మరి అది 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 ఉంటేనే నేను స్టెప్ వేయగలుగుతానా, డబ్బు ఎలాగిస్తారు నైనా, ఒకసారి నేను లెక్క ఎప్పుడు ఇస్తావా అనంటే వరకు అర్థం కాదు, ఏడిపిస్తా. అలా కదా నాన్న, అలా ఒప్పుకోరు. సగం డబ్బు ఇటు తీసుకొచ్చి పెట్టు, సగం డబ్బు ఎయిర్పోర్ట్లో దిగుతాను, వచ్చిన తర్వాత మేకప్ వేసుకుంటాను, మరి తీర్థం ఉంటుంది కదా ఆ పుచ్చుకున్నదో అని మిగతా డబ్బు కూడా అక్కడ పెట్టు, అప్పుడే నీ స్టెప్ వేస్తా. ముందుగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నేను ఎందుకు వేయాలి డాన్స్, ఎవరైనా డైరెక్టర్ అయినా బాగా చెప్పిన వాళ్ళు అంట. అది బట్టి ఇంకా నేను మా గురువు గారు అలా చేసేవాడు కాదు, అలా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కూడా ఉన్నారు ఆయనకి. నేను పోను. ఇప్పుడు ఆల్రౌండర్ అనే సినిమాకి ముందుగానే డబ్బులు తీసుకున్నా, అందులో నేను నటించాను కూడా. అది పసుకల ఓని కట్టుకొని అందులో స్టెప్ వేస్తా ముందుగా తీసుకుంటాను నేను సాహెబ్ అనే పాటకి. అట్లా నేను ముందుగా దానికి నేను ముందుగానే తీసుకొని వేసుకున్నా. కానీ మా గురువు గారు అలా కాదు, సర్లేనండి తర్వాత ఇస్తారు కదా అంటాడు. అట్లా నష్టమైన దినాలు కూడా ఉన్నాయి. మరి ఈ తాగుడు అలవాటు అనేది కూడా ఎక్కువ ఉందా లేకపోతే లిమిట్ లో ఉందా? లిమిట్ అని కాదండి, అంటే బానిస అయ్యేంత ఉందా ఏంటి సార్? తాగుతా, బాగానే తాగేవని, తాగినా పర్ఫెక్ట్గా స్టెప్ వేసేవాని. అంటే నువ్వు నా ఎదురు కనిపిస్తుండాలి కదా, చూస్తుంటా స్టెప్ వేస్తుంటా తాగుతూనే ఉంటా. అలాగా అంటే అలా చేస్తేనే అట్లుండేది. తాగుతా, తాగుడు అంటూ స్మోకింగ్ ఎప్పుడూ కానీ తాగుడు అలవాటు మాత్రం చాలా బాగా తాగుతా. తాగితేనే ఎవరైనా తాగుతేనేనండి, తాగకపోతే ఇలాగ ఎందుకు వస్తుంది? ఫుల్గా తాగాలిగా, తాగాల మనకు నచ్చినట్టు. ఇప్పుడు నచ్చినట్టు చీర కట్టుకోవాలి. అట్లా రాఘవేంద్ర గారు కూడా నగలు వేసుకుని వెళ్తేనే ఆయనకి ఇష్టం. ముందు నగలు వేసుకోవాలి, నగలు వేసుకుంటేనే ఇవాళ నాకు కష్టం. మీరు చేసిన ఫైనల్ లాస్ట్ చిత్రం ఏది సార్? రాను రాను చిన్నది. రాను రాను చిన్నది. ఓకే, నైస్ సార్. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడాం అమ్మగారి గురించి, అందులో నటించాను కూడా. నటించారా మీరు కూడా? ఎన్ని సినిమాలు సార్ మీరు నటించింది? నటించింది ఒక 15 అట్లా ఉంటాయి, చేసింది ఎక్కువ. నటించింది రాను రాను చిన్నదనే పాటలో సుమన్ చెట్టి వచ్చి నా మీద పడతాడు, అది నేనే చేశా. ఓకే, జయం సినిమా, జయం సినిమాలో. ఓకే ఓకే, అట్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే ఓకే. అప్పుడు అంటే కొంతమందికి ఏంటంటే ఇజ్రాయల్ కొంతమందికి చిన్న చూపు, కొంతమంది ప్రేమించి, కొంతమంది మా ద్వారా ఆశీర్వదించితేనే బాగుంటుంది అనే పెద్దలు చాలామంది ఉన్నారు. నేను కానీ, శివశంకర్ మాస్టర్ గారు కానీ, మమ్మల్ని చూసి చాలామందికి ఆ గర్వం, ఆ ప్రేమ అనేది ఉంటుంది. అట్లా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.